శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్దిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రిక్షం చక్రపినాకసాభయకరాన్ బిభ్రాణమర్కచ్ఛవిం ఛత్రీభూతఫణీంద్రమిందుదవళం లక్ష్మీనృసింహం భజే. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గేయం గీతానామసహస్రం ధ్యేయం శ్రీపతిరూపమజస్రం. నిరంతరము గీతాపారాయణ, సహస్రనామ పారాయణ, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. నిరంతరము పరమాత్మ యొక్క రూపాన్ని చింతన చేస్తూ ఉండటం. నేయం సజ్జన సంగే చిత్తం. సత్సంగాన్ని ఎప్పుడూ కూడా కోరుతూ మన యొక్క బుద్ధిని సత్సంగం వైపు మొరలుస్తూ ఉండాలి. దేయం దీనజనాయ చ విత్తం. ఎవరైతే సామాజికంగా పూర్ణులు కాలేక బాధపడుతూ ఉంటారో, ఆధ్యాత్మికంగా కాదు, సామాజికంగా అవసరంతో బాధపడుతూ ఉండేటువంటి వారికి మన దగ్గర ఎక్కువగా ఉన్నటువంటిది మనకే లోటుగా ఉంటే ఇవ్వమని శాస్త్రం చెప్పలేదు. న్యూనాతిరిక్త దోషాలు కలగకూడదు. మన దగ్గర ఉన్నంతలో కొంత. దేయం దీనజనాయచ విత్తం. ఇలాగా మనం సంఘాన్ని ఆలోచిస్తూ వెళితే చూడండి, సంఘంలో అధర్మము భయము రెండూ ఉండవు. అందుకే పరమాత్మ ధర్మ మార్గాన్ని పెట్టారు. ధర్మంలో భక్తి అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పాత్రను సనాతన ధర్మం పోషిస్తోంది. భక్తి లేకపోతే శ్రద్ధ లేదు. గీతను మనం పరిశీలన చేస్తే ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయడానికి మనం ఇక్కడికి వచ్చాం. అందుకే మొట్టమొదటగా శంకరపీఠం కనుక శంకరాచార్యుల యొక్క వాక్యంతో ప్రారంభం చేయాలి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ 4 వాక్యాలలో మనం చదవబోయేటువంటి విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ప్రభు అనేటువంటి ప్రారంభ వాక్యం నామం నుంచి ప్రారంభమై 1000 నామాలు కూడా ఈ యొక్క 4 వాక్యాలను అన్వయిస్తున్నాయి. అందుకే సహస్రనామానికి ధ్యాన శ్లోకంగా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. మామూలుగా స్థూలార్థాన్ని మనం వివరించుకున్నాం అనుకోండి, కేవలం ఈరోజు విష్ణు స్మరణే చేస్తాం. శాంతంగా ఉండేటువంటి స్వభావం విష్ణువుది. మరి ఏంటండి, దశావతారాలు ఎత్తారు. మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః. రామో రామశ్చ కృష్ణశ్చ కల్కిమేవచ బౌద్ధ కల్కిమేవచ. ఇక్కడ కూడా శ్లోకాలు కొంచెం ప్రక్షిప్తాలు, కల్పనలు, యథార్థాలు రకరకాలుగా ఉన్నాయి. ఏదైనా సరే శ్లోకాన్ని మనం శ్రవణం చేశాం.
మరి శాంతాకారంగా ఉన్నటువంటి విష్ణువు అవతారాలు ఎత్తుతున్నారు అంటే అర్థం ఏమిటి? యథా యథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత. శాంతంగా ఉన్నవారిని మనం శాంతంగా ఉంచటం లేదు. ఇప్పుడు అశాంతి గురించి మనకొద్దు. స్వామివారు వెంకటేశ్వర స్వామివారి అవతారాలు ఎత్తటం పట్టే మనం ఈవేళ వారిని ధ్యానించుకోగలిగినటువంటి అవతార మూర్తి వైశిష్ట్యాన్ని ఈవేళ మనకు స్వామివారు అనుగ్రహించారు. తిరుమలకి వెళ్ళినా, అహోబలానికి వెళ్ళినా, అయోధ్యకు వెళ్ళినా, బదరీ క్షేత్రానికి వెళ్ళినా, కాశీ రామేశ్వరాది క్షేత్రాలకు వెళ్ళినా ఏదో ఒక కారణం చేత భగవన్మూర్తి అవతారం ఎత్తితే ఆ అవతార మాహత్యాన్ని మనం స్మరించుకుంటూ జీవితాన్ని శాంతంగా గడపటానికి అవతారం. కానీ మనం మామూలుగా స్థూలంగా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అంటే మనకు చిత్రపటాన్ని చూస్తే స్వామివారు శేషశాయిగా కనిపిస్తారు. అనంతుడి మీద శయనిస్తున్నటువంటి అనంతసేనుడిగా, పద్మనాభుడిగా అంటే బ్రహ్మదేవుడు యొక్క ఆవిర్భూతానికి కారణమైనటువంటి సునాభి కమలం నుంచి ఉత్పత్తి అయినటువంటి కమలంలో పద్మనాభుడిగా, సకల దేవతలకు ఈశ్వరుడిగా పద్మనాభం సురేశం. మనకి బ్రహ్మకే జన్మ ఇచ్చాడు అంటే, ఒక బ్రహ్మాండాన్ని సృష్టించిన బ్రహ్మకు జన్మ ఇచ్చాడు అంటే ఆయన విశ్వనాథం, విశ్వాకారం, గగన సదృశ్యం. ఆయనకు పోలిక చెప్పాలి అంటే ఇంకొక పోలిక లేదు. మనకు శాస్త్రంలో రామరావణుల యుద్ధాన్ని చెప్పాలి అంటే ఆ రామరావణులే యుద్ధం చేయాలి తప్ప ఇంకొకరు యుద్ధం చేసినట్లు లేదు ఎక్కడ ప్రమాణం. సాగరానికి పోలిక చెప్పాలి అంటే సాగరం సాగరోపమః, ఇంకొక సముద్రాన్నే పోలిక చెప్పాలి. మరి విష్ణువుకు ప్రమాణం మనం చెప్పాలి అంటే గగనాకారం, గగన సదృశ్యం, అనంతం. గగనము అంటే అనంతం కాబట్టి గగన సదృశం మేఘవర్ణం. అనంతమైనటువంటి దానికి వర్ణము ఫలానా అని మనం నిక్షేపణ చేయటానికి మనం ఎవరండి? కాబట్టి ఒకసారి స్వచ్ఛంగా తెల్లగా ఉన్నటువంటి మేఘం కనిపిస్తుంది. చూడండి, మేఘము అంటే మనం ఏమంటాం? నీలవర్ణములో ఉన్నటువంటి మేఘాన్నే ప్రమాణంగా తీసుకుంటున్నాం. అవునా? వర్షించేటప్పుడు మేఘం అలా ఉంటుంది. కానీ సంధ్యారుణ మేఘములు ఉంటాయి. అంటే సంధ్యాకాలంలో, ఉషఃకాలంలో మేఘములు ఎర్రగా భాసిస్తూ ఉంటుంది. మధ్యాహ్నకాల మేఘాలు ఎలా ఉంటాయి అంటే అలా వెళుతున్నటువంటివి స్వచ్ఛమైనటువంటి శుద్ధ ధవళ వర్ణంలో ఉంటాయి. ఇక మామూలుగా ఉన్నటువంటి మేఘాలు నీటి రంగులో ఏ వర్ణము లేకుండా వివర్ణమై సంచరిస్తూ ఉంటుంది. అందుకే మేఘవర్ణం ఏ రూపాన్నైనా పొందగలిగినటువంటివి, ఏ ఆకారాన్నైనా పొందగలిగినటువంటివి, వర్షాన్ని కురిపింపజేసేటువంటివి, నీటిని గ్రహించేటువంటివి, నీటిని ధరించినటువంటివి. అందుకే ఆపో నారాయతి ప్రోక్త, నరా అనేటువంటి శబ్దానికి నీరు. అందుకే మేఘవర్ణం, జలధరములు. చూడండి, ఒక్క పదార్థంలో పెద్దలు ఒక ధ్యాన శ్లోకాన్ని, అందుకే మంత్రాన్నంతా చదవక్కర్లేదు, మంత్రోపదేశం లేదని బాధపడక్కర్లేదు. ధ్యాన శ్లోకాలను కూడా మనము ధ్యానము జపంలో పెడితే అది మంత్రార్థానికి ఇచ్చేటువంటి ఫలాలను మనకిస్తుంది. మంత్రార్థములు అంటే మంత్ర ఫలములు, పురుషార్థములు అంటాంగా. కాబట్టి మేఘవర్ణం శుభాంగం. ఎక్కడా కూడా మనకు అశుభత్వం అనేటువంటిది కనపడనటువంటి సర్వమంగళ స్వరూపుడు. అందుకే మంగళం కోశలేంద్రాయ మంగళ మహనీయమూర్తయే మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అన్ని మంగళములే. మంగళము అని మనము స్మరించినంత మాత్రము చేతనే సమస్త మంగళములు ఇచ్చేటువంటి శుభాంగం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం, ఆయన దగ్గర ఎవరున్నారు? రైతులకు నీరున్నది, లక్ష్మి. క్షత్రియులకు ఆయుధ బలం ఉన్నది, లక్ష్మి. బ్రాహ్మణులకు వాగ్బలాన్ని ఇస్తున్నారు, లక్ష్మి. మిగిలినటువంటి వారికి అందరికీ కూడా విద్య, జ్ఞాన, ఐశ్వర్య, సంసార, కుటుంబ, సంతాన, అధికార, శాంత, ధ్యాన, ఆధ్యాత్మికాది సమస్త లక్ష్మీ బలములు కలిగి ఉన్నది. చూడండి, ఒక్కసారి వెంకటేశ్వర అనేటువంటి నామము చేత ఆర్త్రత్రాణపరాయుడైనటువంటి ఆయన ఎవరు ఏ రూపంలో ఆయన శరణాగతిని పొందుతారో ఆ శరణాగత భావన చేత వారిలో ప్రవేశించి
వారికి కావలసినటువంటి సకల లక్ష్ములను కూడా సంగేటువంటి దివ్యమంగళ స్వరూపం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం. కళ్ళు ఎలా ఉండాలి? కళ్ళు అంటే మనకు కనిపించేటువంటి కళ్ళు కాదండి, అది యోగ నేత్రములు. కమలములు ఎప్పుడూ కూడా కలువలైన కమలములైన రాత్రిపూట వికసించేటువంటివి కలువలు. సూర్యుడు ఉదయించగానే ఉదయించేటువంటివి పద్మములు, కమలములు. చూడండి ఎంత చక్కగా యోగార్థాన్ని, అంటే చంద్రుడి యొక్క ప్రతీకగా మనకు కలువలు కనిపిస్తున్నాయి, సూర్యుడి యొక్క ప్రతీకగా పద్మములు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు సూర్య తేజస్సుని స్వామివారు చంద్ర సూర్య నేత్రములని చెప్పటానికి పద్మనేత్రం, కమలనయనం. ఎంత అద్భుతంగా చూడండి స్వామివారిని. విశ్వాకారం అనేటువంటి ఒక పదంలో స్వామివారిని మనం ధ్యానము చేత సకల విశ్వములు మన అంతః శరీరంలో ప్రవేశించి యోగశక్తిని, అందుకే చూడండి కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం. ఆ కమలనయనములు ఎలా ఉండాలి? ఆ సూర్యుడి యొక్క తేజస్సు మన హృదయంలో ప్రవేశించి సూర్యనారాయణ స్వరూపాన్ని మనకు అందియాలి. ఒక యోగానికి యోగ ప్రక్రియకు ఎంతటి అర్థాన్ని చెప్పాలో ఒక విష్ణు సహస్రనామ ధ్యాన శ్లోకంలో అంతటి పరమార్థాన్ని అంతా కూడా భీష్ముల వారు ఉంచారు. అంటే వారి యొక్క యోగశక్తి, తపశ్శక్తి ఎలాంటి, వారి జీవన శైలి ఎటువంటిది చెప్పండి. మనం ఒక అర్థాన్ని చెప్పడానికి ఇంత కష్టపడుతుంటే అంపశయ్య మీద ఉండి శరీరంలో చుక్క రక్తము లేకుండా మరణ బాధను అనుభవిస్తూ ధర్మరాజు వారు వచ్చి కిమేకం దైవతంలోకే కింవాప్యేకం పరాయణం అని చెప్పి అడగగానే అప్పుడు వారు ప్రారంభం చేసినటువంటి సహస్రనామాన్ని ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన మనమంతా కూడా మోక్షానికి పోవటానికి పారాయణ చేస్తున్నాం. కాబట్టి అంపశయ్య మీద ఉన్నటువంటి మరణకాలంలో దగ్గరగా ఉన్నటువంటి భీష్ముడు ఏది ధ్యానం చేస్తున్నాడో దాన్నే మనకు అందించారు. అది ధర్మరాజు వారు జీవితాంతం అనుష్ఠించారు. భీష్ముడైన శరీర త్యాగం చేసి స్వర్గానికి వెళ్ళారు. కానీ ధర్మరాజు వారు అనుష్ఠానవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు సశరీరంగా స్వర్గానికి వెళ్ళారు. చూడండి, ఉపదేశం చేసిన గురువు కంటే మోక్షానికి అర్హుడు ఎవరయ్యా అంటే నిత్యము ఆ యొక్క ఉపాసన మార్గాన్ని జీవితంలో అనుసంధానపరుచుకునే శిష్యుడే గొప్పవాడు. ఎందుకంటే గురువు యొక్క ఖ్యాతిని లోకంలో ఇనుముడింపజేసే సాధన శిష్యుడి దగ్గర ఉన్నది. అందుకే సాధన అనేటువంటి ప్రక్రియ అది ధర్మనిష్టతో కూడుకొని ఉండాలి, పూర్వజన పుణ్యఫలంతో ఉండాలి, గురువుల యొక్క మార్గదర్శనంలో ఉండాలి, అకుంఠిత దీక్షతో ఉండాలి, అత్యంత శ్రమతో కూడుకొని ఉండాలి, సంఘానికి హేతువు హితమై ఉండాలి. ఈ మూడిట్లో ఏది లేకపోయినా మన సాధన నిరర్థకం. తపస్సు నాకు సిద్ధులు రావాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరి ఇచ్చే అదే, అవునా కదా అండి? ఏదైనా ఒక పారాయణ చేస్తే నాకు ఏదో ఒకటి సిద్ధించాలి. ఇంట్లో కళ్యాణము, ఉద్యోగము, గృహము, లేకపోతే కష్ట నివారణము, ఆరోగ్య ప్రాప్తో, ఇదంతా కూడా సిద్ధుల్లో ఒక భాగమే. అనిమ, లఘిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వశిత్వాది గుణాల్లో ఒకటే. కానీ మనకు ఆ తత్కాల ఆవేశం చేత ఏది కావాలో దాన్ని కోరుకుంటూ ఉంటాం. అదైనా ఇవ్వవలసినటువంటి వారు పరమాత్మే, అది కూడా చేయవలసింది యోగశక్తి. అందుకే యోగి హృద్ధ్యానగమ్యం. దీన్ని ధ్యానం చేసేటువంటి వారందరూ కూడా యోగులే అని ధ్యాన శ్లోకార్థం. మనం యోగులుగా మారాలి అంటే అర్థమేమి? పరమహంసలు కావక్కర్లేదు, మన హంసను గుర్తిస్తే చాలు. యోగి అంటే అర్థమేమి? పరమహంస పరివ్రాజకాచార్యులు అని మనము జగద్గురువులు వచ్చినప్పుడు వింటూ ఉంటాం. అంటే అర్థం ఏమిటి? దానికి మనం చూసాము అనుకోండి, మనకు గౌరవ భావన, సంఘంలో గురుత్వం మీద ఒక దృఢ నిష్ఠ ఏర్పడుతుంది. నృశబ్దే నోచ్యతే జీవ, సింహశబ్దే నచస్వర. ఏ దేహము శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉంటుందో దానిని నారసింహం అని పిలుస్తూ ఉన్నారు. అంటే దేవుడు విష్ణు స్వరూపం అంటే ఏమి? సాక్షాత్తు దేహమేనయ్యా. స్వరం పరబ్రహ్మ, జీవంలో ఉన్న స్వరము జీవం, నారాయణ స్వరూపం. ఇది నృసింహ హృదయంలో మనకు కనిపిస్తుంది. నృసింహస్వామి వారిని కీర్తించినటువంటి హృదయ స్తోత్రంలో నృశబ్దే నోచ్యతే జీవ, నృశబ్దము అంటే జీవుడు.
సింహశబ్దేన చ స్వర, మనము నిరంతరము కూడా స్వర సాధన, పుట్టుక మరణము నిర్ణయించేది స్వరం. ఇక్కడ కూర్చున్నా మాటలు వింటూ ఉన్నా సరే మన శ్వాస ఆగట్లేదు. అది కూడా ఎలా ఉన్నది, యోగ పద్ధతిలో ఉన్నది. ఒక రేచకము, ఒక పూర్వకము, ఒక కుంభకము, మళ్ళీ కుంభకము, మళ్ళీ రేచకము, మళ్ళీ పూర్వకం. ఇది చేస్తున్నది ఎవరు? లోపలున్న జీవుడు, పురుష. ఆ పురుషుడిని మనం ఏమంటున్నాము? కలియుగంలో వెంకటేశ్వరుడని పిలుస్తున్నాం. ఇంతకు ముందు ఉన్నటువంటి యుగం ద్వాపర యుగంలో కృష్ణుడని పిలిచాం. అంతకు ముందు ఉన్నటువంటి యుగంలో శ్రీరామచంద్ర ప్రభువని పిలిచాం. అంతకు ముందు ఉన్నటువంటి యుగంలో నారసింహం అని పిలిచాం. అంతా ఉన్నది ఆ కాలంలో నారసింహస్వామి జీవస్వరూపంగా, ఆ తర్వాత రామచంద్ర ప్రభువు జీవస్వరూపంగా, ఆ తర్వాత కృష్ణుడు ఉపదేశించినటువంటి వాక్యములు జీవస్వరూపంగా, ఈనాడు వెంకటేశ్వర స్వామి వారి నామము జీవస్వరూపంగా మనిషిలో ఉన్నది. అందుకే నామోచ్చారణ భేషజాత్. ఇందాక మా పండితులు వారు అన్నారు, నామం లేనిది కలియుగంలో మనకు జీవము లేదు. అదే శంకర భగవత్పాదులు చూడండి, అన్వయం చేసుకోండి. గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. ఇలాగా మన జీవితాన్ని వారు ఇచ్చినటువంటి మాటలకు ఎంత దగ్గరగా మనం తీసుకెళ్తున్నాం. పరమహంసలంటే ఏమిటి అంటే కేవలము వారి యొక్క ప్రాణంలో ఉన్నటువంటి స్వరమయుడైనటువంటి పరబ్రహ్మను గుర్తించే సాధన చేసేవారు. మనము ధ్యానం అనేటువంటిది చాలా రకాలుగా ఉన్నది. అందులో పంచవిధ ధ్యానాలు ఉన్నాయి. స్థూల రూపమైన ధ్యానం, సూక్ష్మ రూపమైనటువంటి ధ్యానం, విద్యారూపమైనటువంటి ధ్యానం, యోగ రూపమైనటువంటి ధ్యానం, పరబ్రహ్మ రూపమైనటువంటి ధ్యానం. స్థూల రూపం, నాకేదో కావాలి, నేనేదో చేయాలి, నాకు ఆధిపత్యం రావాలి, నా వాక్కు శాసనలో ఉండాలి, నన్ను 10 మంది అనుసరించాలి, ఇవి స్థూలం. సూక్ష్మ రూపమైనటువంటి ధ్యానం, నాకు విద్యలు రావాలి, నేను ప్రకాండ పండితుడిగా ఉండాలి, ఉద్దందుడిగా జీవించాలి. యోగ రూపమైనటువంటి ధ్యానం, ఇంతకంటే విద్యలో చెప్పినటువంటి సారాన్ని వెతికేటువంటి ప్రయత్నంలో పరమాత్మ ఎక్కడున్నాడు, క్షేత్రాలు ఎక్కడున్నాయి, మనం ఏ సాధన చేస్తే మనకు పరమాత్మ యొక్క అనుభూతి కలుగుతూ వస్తుంది, కుండలిని జాగృతికమవుతూ వస్తుంది, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇక 5వది పరబ్రహ్మాత్మకమైనటువంటి ధ్యానం. అది వేదాంత శాస్త్రం మనకు చెప్తున్నటువంటి ధ్యానం. ఎందుకంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఎవరైతే బ్రహ్మను తనను బ్రహ్మగా చూసుకుంటాడో బ్రహ్మగానే ఉంటారు. ఎవడు తనను సూక్ష్మ శరీరిగా చూసుకుంటూ ఉంటాడో సూక్ష్మ శరీర బలము చేత, ధ్యాన బలము చేత ఆయన సూక్ష్మ శరీర సాధనలో లోకంలో అగ్రగణ్యుడిగా ఉంటాడు. స్థూల శరీర ధ్యానం, అందుకే ఉపనిషత్తులో ఒక మాట ఉన్నది, తత్ప్రతిష్ఠేత్యుపాసీత ప్రతిష్టావాన్ భవతి. ప్రతిష్టగా ఉపాసన చేస్తే ప్రతిష్టావంతుడు అవుతాడు. తన్మన ఇత్యుపాసీత మానవాన్ భవతి. మానవ కొరకు ఉపాసన చేస్తావా గొప్ప సమ్మానం కలిగిన వాడు అవుతాడు. తన్నమ ఇత్యుపాసీత, పెద్దల్ని గౌరవించేటువంటి నమస్కారాది ఉపాసనలు ఎవరైతే చేస్తారో నమ్యంతే ఏస్మై కామ, అతనికి కామములన్నీ కూడా వదలపడి వైరాగ్యము చేత పరబ్రహ్మను ఆశ్రయిస్తాడు. తద్బ్రహ్మేత్యుపాసీత బ్రహ్మవాన్ భవతి. చూడండి, 4 ఉపాసనలు ఉపనిషత్తులోనే చెప్పారు. చూడండి, మన వేదశాస్త్రంలో చెప్పంది ఏం లేదు, మనం దాన్ని ఆశ్రయించి సాధించుకోవటమే. ఇవన్నీ ఎక్కడున్నాయి? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే విష్ణు. అటువంటి విష్ణువుకు ఈ ఏకాదశి పర్వదినాన తృతీయ వార్షిక ఏకాదశి మహోత్సవ సామూహిక సహస్రనామ పర్వదినాన మనం చేతులిచ్చి జోడించి ఒక్క నమస్కారము చేయటం చేత భావభయములన్నీ కూడా ఆయన తొలగింపచేస్తాడట. సూక్ష్మంలో మోక్షం అంటాం చూసారా? సూక్ష్మం ఎప్పుడు మోక్షాన్ని ఇవ్వదు, కానీ ఆ సూక్ష్మాన్ని తెలుసుకుంటేనే మోక్షమట. ఏమిటా సూక్ష్మము? 2 చేతులు జోడించి పరమాత్మ దగ్గర శ్రద్ధగా ఉండటమే సూక్ష్మం. 2 చేతులు జోడిస్తేనే సూక్ష్మం. 2 చేతులు జోడించాలన్నటువంటి అహంకార నివృత్త భావ సూక్ష్మం, దాన్నే శ్రద్ధ అన్నారు. గీతాశాస్త్రంలో పరమాత్మ ఎలా ఉంటాడు అంటే శ్రద్ధామయోయం పురుష, సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత, శ్రద్ధామయోయం పురుష. నాయనా, నీలో శ్రద్ధ ఉంది చూసావా, అది సత్వరూపమయ్యా. ఆ సత్వరూపంలో పుట్టి
భక్తిర్ దృఢాదీయత. సత్సంగాన్ని నిర్వర్తిస్తూ ఉండాలి. భగవంతుడికి దృఢమైనటువంటి భక్తిని మన యందు కల్పన చేసుకుంటూ ఉండాలి. ఈ రెండు ఉన్నాయి. శ్రద్ధ, భక్తులు. శ్రద్ధ అంటే చెప్పాను కదండి పురుషుడు, భక్తి అంటే మనకు పరమాత్మను సాధించేటువంటి సాధన. అది భాగవతం చెప్తున్నది. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. కాబట్టి మోక్షాన్ని సాధించేటువంటి సామగ్రులు, మనం పూజ చేయాలి అంటే పుష్పాలు, కాబట్టి అర్చించడానికి పుష్పాలు గొప్పవి. పారాయణ చేయటానికి సామూహికంగా చేసేటువంటి పారాయణ గొప్పది. దర్శనాల్లో గురు దర్శనం గొప్పది. అలాగా భక్తికి, అదే మోక్షానికి భక్తి గొప్పది. ఈవేళ మనం ఇక్కడిక్కడ వచ్చి స్వామివారిని ఉదయాస్తమాది తోమాల సేవ, సుప్రభాత సేవ, అభిషేకము, ఆ తర్వాత చేసేటువంటి సహస్రకమలాల సేవ, ఆ తర్వాత స్వామివారిని అర్చించేటువంటి అనేక సహస్రనామ స్తోత్ర పఠన పారాయణాదుల ద్వారా ఏది చేసినా కూడా అందులో అంతర్లీనంగా సర్వాంతర్యామిగా ఉన్నటువంటిది ఏమి అంటే భక్తి. భక్తి లేని వారికి సామూహికం భక్తి కలగజేస్తుంది. భక్తి ఉన్నవారికి పరమాత్మను భజింపజేస్తుంది. అదే భక్తి అని మనకు శాస్త్రం. ప్రహ్లాదాది, నారద, పరాశర, పుండరీక, వ్యాసాదులందరూ కూడా వారి లోపల ఉంచుకొని లోకంలో ఉత్తమమైనటువంటి సంఘాన్ని మనకు అందించారు. ఉత్తమమైనటువంటి ఫలాలు కాదు, ఉత్తమమైన సంఘాన్ని మనకి ఇచ్చారు అంటే అందులో మూల కారణం పరమాత్మ యందున్నటువంటి అకుంఠిత నిష్ఠే కారణం. అందుకే మనం ఈవేళ ఇక్కడికి వచ్చి కాసేపట్లో మనం ప్రథమ ఆవృతి అయినటువంటి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అయ్యా, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. మాకింకొక శరణాగతి లేదు. ఎందుకు అంటే మాలో ఉన్నది నువ్వే, కాబట్టి నన్ను నడిపేది నువ్వే. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. నేను ఇంకొక దాన్ని ఆలోచించకుండా నిన్నే ఆశ్రయిస్తున్నాను. కృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నారు, అనన్యాశ్చింతయంతో మాం యో మాం నన్ను పర్యుపాసతే అంటే నీలో ఉన్న నన్నును గుర్తిస్తారో, బయట ఉన్న కృష్ణ పరమాత్మ కాదు. అక్కడ అర్జునుడికి కృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నాడు? మాం నన్ను ఉపాసతే అంటున్నారు. అంటే ఈరోజు కొంతమంది కృష్ణ పరమాత్మ గీతలో కూడా చెప్పాడు కదండి, నన్నే ఆశ్రయించమని. అలాగా మేము చెప్పటంలో తప్పేముంది అని. దాని వేదాంతార్థంలో మనం శంకరుల వారి యొక్క భావాన్ని పసిగట్టినట్టయితే, మాం నీలో ఇంతవరకు చెప్పిన అధ్యాయాలన్నీ నీలో ఉన్న నేను నేనే, నువ్వు నేనే అని చెప్పాడు. నీలో ఉన్న నిన్నుగా గుర్తించకుండా నన్నులా గుర్తించావు అనుకో. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం అంటే ఈ జీవాన్ని నడపాల్సింది నేనేగా. నువ్వు నన్ను మర్చిపోతే నేను ఇచ్చే సంజ్ఞలు నీకు అర్థం కావయ్యా. చూడండి, లౌకికమైన భాషలో లోపల నుంచి ఎవరండి మనం ఊరక కూర్చున్నాం, ఉన్నట్టుండి లేచిపోవాలన్న భావన ఎవరిస్తున్నారు? ఇక్కడికి రావాలన్న భావన ఎవరు ప్రేరణ చేస్తున్నారు? మీలో ఆనందాన్ని ఎవరిస్తున్నారు? సమస్యకు పరిష్కారాన్ని ఎవరు చెప్తున్నారు? ఎదుగుదల ఎవరు చేస్తున్నారు? విద్యలు చదివేటప్పుడు అక్షరాన్ని ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు? మీకు కావలసి వచ్చినప్పుడు అక్షరాన్ని ఎవరు మీకు స్మృతిలోకి తీసుకొస్తున్నారు? అందుకే మనం శంకర భగవత్పాదులను ఒక మాట అంటున్నాం, శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం. గురువులు స్మృతిని మనలో జాగృత చేసే శక్తి గురువులు. ఈ స్మృతి ఎప్పటి నుంచినో ఉన్నది. ఏమీ చదవనటువంటి వారికి అందరికీ కూడా పరమాత్మ భక్తి చేత సకలములు తెలిసినటువంటి భారత భాగవతాది గాథలు మన దగ్గర ఉన్నాయి. వ్యాసుల వారికి, అదే వాల్మీకి వారికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై సరస్వతీదేవి నీ హృదయంలో ఉంటుందయ్యా, నీ వాక్కులో సరస్వతీదేవి నీ హృదయంలో నేనుంటాను, జరిగినటువంటి రామాయణ గాథ అంతా కూడా నీకు తెలుస్తుంది, కావ్యం రాయమన్నారట. మరి ఆయన ఏం చదువుకున్నాడండి? లోపల అఖండమైన రామనిష్టతో కొన్ని వేల సంవత్సరాలు చేసిన తపఫలమంతా అక్షర వాంగ్మయంగా మారి ఆ నాలుక మీద తాండవమాడితే దాన్నే విద్య అన్నాం. ఈరోజు వేద పండితులైనా మిగిలినటువంటి శాస్త్ర పండితులైనా ఈవేళ మనం ఇక్కడ కూర్చొని ఈ జిహ్వ నుంచి ఒక్క మాట
విష్ణు నారాయణ వషట్కార శ్రీమాన్ కేశవ నారసింహ వపు ఇలాంటి పదాలు చెప్తున్నాము అంటే అంతఃప్రేరణ ద్వారా పరమాత్మ యందు కలిగినటువంటి శ్రద్ధ ప్రేమల ద్వారా వచ్చి కూర్చుంటే ఆ వాక్కు పలుకుతోంది. అదే మామూలుగా పలికించండి చూద్దాం. ఈ మాట మనం ఎందుకు చెప్తున్నాం ఈవేళ ఇక్కడికి వచ్చి అంటే అంతటి నిగూఢమైనటువంటి అర్థం ఉన్నది. మనం స్వామివారి జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత ఆశీర్వచనం చెప్పి మీరు ప్రారంభం చేస్తురు. ఇంకా ఉందే సమయం? 12:15 ఇప్పుడు సమయం ఎంత? 12:15 జ్యోతి ప్రకాశం చేద్దామండి. ఇప్పుడు పరమహంస పరివ్రాజకులు పుష్పగిరి జగద్గురు మహాసంస్థానం పీఠాధీశ్వరులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామివారు స్వామివారికి ఏకహారతి ఇచ్చి అటు తర్వాత ఇక్కడ జ్యోతి ప్రకాశనం చేస్తారు. ఒక్క నిమిషం నేను చెప్తా. కుప్ప శ్రీనివాస శాస్త్రి గారు. సాధయామి మల్మలా భవంతేంద్వా దయామి ప్యమానాన్ ద్వా సాధయామి రోచమానాన్ ద్వా యాం సాధయామి జ్యోతిషంద్వా సాధయామి బోధయంతేన్వా యమజాగ్రదేన్వా సాధయామి ఉద్దేప్యస్వజాతవేదో భక్తన్నరోచం మమ పశోశ్చ మహ్యమావహ మనంచ దిశో దిశ దీపారాధన ముహూర్త శుభముహూర్తో అస్తు. నేను చెప్తా. ఇప్పుడు కొంతమంది విశిష్ట అతిథులను ఈనాటి కార్యక్రమానికి ఆహ్వానించాము. వారు మరొక వైపు జ్యోతి ప్రకాశనం చేయడానికి ఆహ్వానిస్తున్నాను. సైనికాధికారి పెద్దలు కల్నల్ హరంజిత్ గారు, భారత రక్షణ శాఖ అధికారి. అదేవిధంగా ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడే వచ్చి వెళ్ళారు, సత్యనారాయణ యాదవ్ గారు. అదేవిధంగా మన కార్పొరేటర్ శ్రావణ్ గారు, మరొక కార్పొరేటర్ సునీత యాదవ్ గారు, శ్రీమతి మంజులా గౌడ్ గారు, జగదీష్ గౌడ్ గారు దంపతులు. అదేవిధంగా మండల రాధాకృష్ణ యాదవ్ గారు సంఘ సేవకులు, శ్రీ దుర్గారాం గారు ఈనాటి కార్యక్రమ సూత్రధారి, సునీల్ రెడ్డి గారు సీనియర్ పాత్రికేయులు, శ్రీ మొలుగు రామకిషోర ఆచార్యుల వారు ఈనాటి ఈ వెంకటేశ్వర వైభవోత్సవం ఆచార్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులందరికీ కూడా నాయకత్వం వహిస్తున్న పరమ పూజ్యులు కాశీపతి గారు, ఈ 3 సంవత్సరాల సామూహిక విష్ణు సహస్రనామ పారాయణానికి ముహూర్తాన్ని పెడుతూ ఆవిష్కరిస్తూ ఈ జగత్తుకు జగద్గురువునిచ్చిన కుటుంబం కుప్ప శ్రీనివాస శాస్త్రి గారు. వీరందరినీ కూడా ఇక్కడికి విచ్చేస్తే జ్యోతి ప్రకాశనం ఏసీపీ జగన్ గారు, జగదీశ్వర్ గారు పోలీస్ అధికారి, సత్యనారాయణ గారు ఇన్స్పెక్టర్ గారు, మల్కాజ్గిరి ఇన్స్పెక్టర్, వీరందరూ కూడా ఇక్కడికి వస్తే శ్రీ కాశీపతి గారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన వేద పండితులు, కుప్ప శ్రీనివాస శాస్త్రి గారు, వీరి దాంట్లో
పైకి పట్టుకోండి. మేము మంత్రాలు చెప్తూ ఉంటాం. అయ్యా. ఓం ఉద్దేశా పురుష సహస్రాక్ష సహస్రపాద సభూమిం విశ్వతో భృత్వా అత్యతిష్ఠదశాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశ్చేషానః తన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోత్యాయాగుశ్చ పురుషః పాదోశ్చ విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదో ఉదయత్పురుషः పాదోస్యేహ పునః తతో విశ్వం యక్రామదు శాసన నశనే అభి తస్మా విరాడజాయత విరాజో అధిపురుషः స జాతో అత్యర్చ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చ రాష్ట్రం ధారయతాం జ్యోతిస్వరూప దీపారాధన ముహూర్తో శుభముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహ అత్యంత ఆనుకూల్య పరసిద్ధిరస్తు సమస్త సన్మంగళాని సంతు. ధన్యవాదాలు కాశీపతి గారికి. వేద పండితులు అందరూ అతిథులు మీ మీ స్థానాల్లో దయచేసి ఆశీనులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మీ మీ స్థానాల్లో అతిథులందరినీ కూర్చోవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో అయ్యా వేద పండితులు ఒక వరుసలో కూర్చోండి. ఇటువైపు ఇటువైపు రెండు వైపులా ఇంకెవ్వరు ఉండొద్దు వేదిక మీద. వేద పండితులు మినహా ఇటు ఒక 11 మంది, విరాజ్ రామకృష్ణ గారు వీళ్ళు కూర్చుని పెట్టండి. సైనికాలు ఒక నేను చెప్తా. అందరూ వేద పండితులు కూర్చుంటే ఒక్క నిమిషం చెప్తా. మీరు కూర్చోండి దయచేసి. ఇప్పుడు జనహిత ట్రస్టులో ఎంతో మానవీయమైనటువంటి సేవల ద్వారా ఆ ట్రస్ట్ కృషి చేస్తోంది. ఆ ట్రస్టులో ఉన్నటువంటి కొంత బుద్ధిమాంద్యం కలిగినటువంటి చిన్నారులు కూడా ఇవాళ అతిథులుగా పిలిచాము ఇక్కడికి. అమ్మ ఒక్కసారి వరుసగా తీసుకొచ్చి స్వామివారికి నమస్కారం చేసుకొని అట్లా తీసుకువెళ్ళండి. అయ్యా మిగతా వాళ్ళందరూ కూర్చోవాలి. ఇలా వరుసగా తీసుకొచ్చి నమస్కారం చేయించుకొని తీసుకెళ్ళండి. కొన్ని అక్షంతలు ఇస్తారా స్వామి? వారి మీద వేస్తారు, వారి మీద వేస్తారు. కొంత మానసిక అంతే అంతే అయ్యా అంతా ఇంకొక 2 నిమిషాలు పూర్తయితే ఆపం మధ్యలో. అందరూ అమ్మ వరుసగా నమస్కారాలు చేసుకుంటారు. జనహిత ట్రస్ట్ ద్వారా వారు మానసిక చైతన్యాన్ని పొందుతున్నటువంటి చిన్నారులు ఇవాళ విశిష్ట అతిథులు ఈ కార్యక్రమంలో. అయ్యా కూర్చుండబెట్టండి. ఇప్పుడు ఈనాడు మనం తిరుపతి దేవస్థానం యొక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో శ్రీ కాశీపతి గారి సారథ్యంలో శ్రీ కుప్పా శ్రీనివాస శాస్త్రి గారి పర్యవేక్షణలో 12 ఆవృత్తి సహిత ఈ విష్ణు సహస్రనామ పారాయణం చేయబోతున్నాం. అంతకుముందు విష్ణు సహస్రనామ పుస్తకాలను అందరికీ అందించాము. ఈ 3000 మందికి ఆ పుస్తకాలను స్వామివారి కార్యక్రమంలోచే ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ధ్రువంతే కృష్ణ స్తోత్రనిధి కృష్ణ స్తోత్ర చూపించండి సార్. మీరు చూపించండి తర్వాత కృష్ణ
ఈ స్తోత్ర నిధి యాప్ డెవలప్ చేశాడే ఈ అబ్బాయి. స్తోత్ర నిధి అని లక్షల మందికి రండి. ఇట్రా. ఇంకా? స్వామి ఒక్కసారి అటు చూపించండి. ఓకేనా? ధన్యవాదాలు స్వామివారికి. ఇప్పుడు స్వామివారికి గురువందనం సమర్పించి అటు తర్వాత ద్వాదశ ఆవృత్తుల్లో విశ్వసహస్రనామ పారాయణం ఉంటుంది. శ్రీ దుర్గారాం గారిని ఇచ్చేసి ఒక్క నిమిషంలో స్వామి నా కర్మణ చదివి ఇచ్చేసి మేము మొదలు పెడతాం. అయ్యా దుర్గారాం గారు మీరు రండి. స్వామి ఆ గురువందనం ఒక నిమిషం ఆగండి. తీసుకెళ్ళి అవి కూడా శర్మ గారు దుర్గారాం గారు తీసుకెళ్ళి కవర్ మీద పెట్టి. అయ్యా నా ఒక్క నిమిషం రండి సార్. శ్రీనివాస శాస్త్రి గారు ఉన్నది. परमहंस परिव्राजकाचार्यवर्येत्यादि बिरुदावళి विराजमानाना ఒక్కసారి స్పృశించండి. అది ఒక్కసారి స్పృశించండి. అందరం కూడా ఈ సమయంలో గురువందనాన్ని చేసుకుందాం. చెప్పండి. శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య పదవాక్య ప్రమాణ పారావారపారేణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠాగరిష్ఠ తపశ్చక్రవర్తి అనాద్యవిచ్ఛిన్న గురు పరంపర ప్రాప్త సాంప్రదాయిక షణ్మత స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల వేదార్థ ప్రకాశక సాంఖ్యత్రయీ ప్రతిపాదక సకల నిగమాగమసార హృదయ వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆదిరాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్ రాజాధిరాజ మహారాజ గురుభూమండలాచార్య తుంగభద్రాతీరవాస ఋష్యశృంగకర గిరిపురవరాధీశ్వర శ్రీ శృంగగిరి విరూపాక్ష శ్రీ పుష్పగిరి పినాకినీ తీరవాస శ్రీశైల శ్రీ అలంపురియా సమస్త పీఠాధీశ్వర శ్రీ విద్యాశంకర భారతి శ్రీ గురుపాద పద్మారాధక శ్రీమదభరవోద్దండ విద్యానుసింహ భారతి గురు కరకమల సంజాత శ్రీమదభరవోద్దండ విద్యా శంకర భారతి స్వామిన్ తవ పాదారవిందయో సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః. అందరం చెబుదాం. నారసింహస్య తత్వజ్ఞం
నానాశాస్త్రార్థ కోవిదం నౌమ్యహం నైష్ఠికం నిత్యం విద్యాశంకర భారతీం నమామి శంకరం భజామి శంకరం నమామి శంకరం భజామి శంకరం నమామి శంకరం భజామి శంకరం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని చెబుతాం మనం. కాబట్టి ఈరోజు ఈ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమానికి ఎల్లప్పుడూ విష్ణు రూపంగా ఉన్న నరసింహస్వామి వారిని ఉపాసన చేసేటువంటి శివస్వరూపులు ఈ కార్యక్రమానికి వచ్చారు. చక్కగా ఈ కార్యక్రమం ఇప్పుడు మనం నిర్విఘ్నంగా ప్రారంభం చేసుకుందాం. దర్శన శర్మ గారిని కొనసాగించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇప్పుడు మల్కాజ్గిరి ధార్మిక సేవా సమితి 3 సంవత్సరాలుగా మా దుర్గారాం గారి సంకల్పంతో ఔత్సాహికులైనటువంటి ధార్మిక నేపథ్యం కలిగిన వారందరము ఒక సమితిగా ఏర్పడి మల్కాజ్గిరిలో ఇక్కడ ఆసీనులైనటువంటి పెద్దలందరి సహకారంతో సౌజన్యంతో ఈ 3 సంవత్సరాలు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజున సామూహిక విష్ణు సహస్రనామ పారాయణాన్ని అద్వితీయంగా అద్భుతంగా నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరము ఒక యతీశ్వరులు విచ్చేసి జ్యోతి ప్రకాశనం చేసి ఈ క్రతువును ఆరంభిస్తున్నారు. ఇవాళ విచ్చేసి ఈ తృతీయ వార్షిక 12వ ఆవృత్తి సామూహిక విష్ణు సహస్రనామ పారాయణాన్ని పరమహంస పరివ్రాజకులు పుష్పగిరి జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం పీఠాధీశ్వరులు గురువరేణ్యులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారు విచ్చేసి తమ కర కమలములచే వెంకటేశ్వర వైభవోత్సవంలో అభిషేకం తర్వాత ప్రత్యేక అర్చనా హారతి ఇచ్చి అటు తర్వాత అనుగ్రహ భాషణం ద్వారా మనల్ని అనుగ్రహించి తమ కరకమలములచే జ్యోతి ప్రకాశనం చేసి ఈ 12వ ఆవృత్తి సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ మహాక్రతువును ఆరంభించారు. ఇప్పుడు మొదటి ఆవృత్తి ఆరంభం బ్రహ్మశ్రీ కుప్ప శ్రీనివాస శాస్త్రి గారు, అటు తర్వాత శ్రీ కాశీపతి శాస్త్రి గారు తిరుమల దేవస్థానం వేద పండితులందరికీ కూడా వారు పర్యవేక్షకులుగా ఉన్నారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగిన వారు. వారి నేతృత్వంలో వేద పండితులు ఎడమవైపు కుడివైపు కూర్చున్నారు. వేద పండితులు తప్ప మిగతా వాళ్ళందరం కిందికి వెళదాం. కేవలం వేద పండితులు మాత్రమే ఇక్కడ కూర్చొని ఈ 11 ఆవృత్తుల్లో ఇటొక 3 మైకులు అటొక 3 మైకులు అందజేసి ఏకకంఠంతో మనం విష్ణు సహస్రనామ పారాయణంలో పాల్గొందాం. మొదటి ఆవృత్తి మాత్రం స్వామివారు అనుగ్రహించి ఇక్కడ ఈ మొదటి ఈ విష్ణు సహస్రనామ పారాయణంలో ఉంటారు. వారి యొక్క పీఠం యొక్క అర్చన, వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు, పీఠంలో తదుపరి కార్యక్రమాలు ఉంటాయి కనుక మొదటి ఆవృత్తి తర్వాత వారి సమయానుకూలంగా స్వామివారిని ఈ కార్యక్రమంలో ఉండవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఇప్పుడు శంఖానాదంతో మొదటి ఆవృత్తి ఆరంభమవుతుంది. గోవిందా